హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 17th జూలై షిఫ్ట్ 3 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. Seasonal unemployment is mainly found in urban areas. Educated unemployed people are mainly found in rural areas of India. Higher cropping intensity is desirable for reducing unemployment in the rural economy. So, ఇచ్చిన 3 statements లో which are correct అంటున్నారు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట. హైయర్ క్రాపింగ్ ఇంటెన్సిటీ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఎలా అంటే వాళ్ళకి ఎక్కువ కంటిన్యూస్ గా వర్క్ అండ్ అలానే అగ్రికల్చర్ లేబర్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ హైయర్ క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది తోడ్పడుతుంది అనమాట. సో ఈ హైయర్ క్రాపింగ్ ఇంటెన్సిటీ రూరల్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గిస్తుంది. ఓన్లీ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోక్ డాన్స్ ఆఫ్ కుమ్మి. కుమ్మి ఫోక్ డాన్స్ మనకి తమిళనాడుకి సంబంధించినది. ఓకే, తమిళనాడులో కూడా రూరల్ ఏరియాస్ లో ఈ ఫోక్ డాన్స్ ని మనం చూడొచ్చు అనమాట. సో దీన్ని మెయిన్ గా ఉమెన్ పర్ఫామ్ చేస్తారు. క్వశ్చన్ ఇచ్చారు కదా, బై ద ఉమెన్ ఆఫ్ తమిళనాడు స్టేట్. సో వీటిని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు ఈ ఫోక్ డాన్స్ ని అంటే హార్వెస్ట్ ఫెస్టివల్స్ అప్పుడు, అంటే పొంగల్ అప్పుడు అండ్ అలానే సమ్ టెంపుల్ ఫెస్టివల్స్ అప్పుడు ఈ ఫోక్ డాన్స్ ని వాళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. ఓకే, అలానే సమ్ సెలబ్రేషన్స్ అప్పుడు, వెడ్డింగ్స్ అప్పుడు, అటువంటి సందర్భాలలో ఈ కుమ్మి ఫోక్ డాన్స్ ని తమిళనాడు పీపుల్ పర్ఫామ్ చేస్తారు. ఓకే, అండ్ రాజస్థాన్ లో మనకి కల్బేలియా ఉంటుంది. జార్ఖండ్ లో జూమర్ ఉంటుంది. ఓకే, అండ్ మధ్యప్రదేశ్ లో ఏంటప్పట్లా మధ్యప్రదేశ్ ఫోక్ డాన్స్ విధా ఉంటున్నాము, లేకపోతే కడానాచ్ ఫేమస్. ఓకే, కడానాచ్, వృద్ధా, ఇవి మధ్యప్రదేశ్ ఫోక్ డాన్స్ అనమాట. ప్రస్తుతానికి కుమ్మి వచ్చి మనకి తమిళనాడు స్టేట్ కి సంబంధించింది. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ were not placed in part 3 of the Indian Constitution because part 3 is justiciable. ఏంటి అంటే ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ ని మనం 42nd అమెండ్మెంట్ అకార్డింగ్ టు 42nd అమెండ్మెంట్ 1976 లో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో ఏ కమిటీ రికమెండేషన్స్ ద్వారా జరిగిందంటే స్వారన్ సింగ్ కమిటీ. ఓకే, సో ఇది ఈ డ్యూటీస్ ని మనకి పార్ట్ 4A లో లిస్ట్ అయి ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకేనా, పార్ట్ 4A ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లిస్ట్ అయి ఉంటాయి. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏంటి అంటే ఒక రెస్పెక్ట్ ని, ఒక రెస్పాన్సిబిలిటీని సిటిజన్స్ అమౌంట్ సిటిజన్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని వీటిని కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందన్నమాట. ఏంటి, సిటిజన్స్ పట్ల అంటే అమౌంట్ సిటిజన్స్ ఒక రెస్పెక్ట్ ని, ఒక రెస్పాన్సిబిలిటీని ఎస్టాబ్లిష్ చేయాలని, ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రమోట్ చేయాలని. ఓకేనా, సో ఇవి నాన్ జస్టిషియబుల్ అంటే ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి మిమ్మల్ని ఎవరు ఎన్ఫోర్స్ చేయరు అనమాట. కాబట్టి వీటిని పార్ట్ 4A లో పెట్టారు. ఎందుకంటే
పార్ట్ 3లో ఉన్నాయి రెస్ట్రిక్టబుల్, ఖచ్చితంగా నువ్వు చేయాలి వాటిని, అవి చేయకపోతే నీకు పనిష్మెంట్ వస్తుంది. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ నాన్ రెస్ట్రిక్టబుల్ అనమాట, అవి చేసినా చేయకపోయినా ఏం కాదు. ఓకే, జస్ట్ సిటిజన్స్ లో మంచి హార్మోని కలగాలి ఉండడానికి మాత్రమే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పార్ట్ 3లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ మనీ? ఫంక్షన్ ఆఫ్ మనీ ప్రాబ్లం ఏంటమ్మా? ప్రాబ్లమ్ ఇన్ స్టోరేజ్ అనేది ఫంక్షన్ ఆఫ్ మనీ ప్రాబ్లమే కాదు. ఓకేనా? సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ మనీగా చెప్పుకోవచ్చు అనమాట. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, అలానే యూనిట్ ఆఫ్ అకౌంట్ అని, స్టోర్ ఆఫ్ వాల్యూ అని, ఓకే, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ అని, ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ మనీగా చెప్పుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే మనీని మనం కొనటానికి లేకపోతే అమ్మటానికి ఉపయోగిస్తాం కదా, అంటే గూడ్స్ కానీ లేకపోతే ఏమైనా సర్వీసెస్ ని కానీ ఉపయోగిస్తాము మనీని కొనటానికి కానీ అమ్మటానికి కానీ. సో దాన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాము. తర్వాత యూనిట్ ఆఫ్ అకౌంట్ అని ఉంటుంది. సో యూనిట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఒక గూడ్స్ కి కానీ ఒక సర్వీస్ కి కానీ ఇంత పర్టికులర్ అమౌంట్ అని ఉంటుంది కదా. సో ఆ గూడ్స్ ని సర్వీస్ ని మెజర్ చేసే వాల్యూని మనం యూనిట్ ఆఫ్ అకౌంట్ అంటాము. నెక్స్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి అంటే కన్జంప్షన్ ఉంటుంది కదా, ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ వరకు కన్జంప్షన్ ని డిఫర్ చేసే ఎబిలిటీని మనము స్టోర్ ఆఫ్ వాల్యూ అంటాము. నథింగ్ బట్ మనము మన వెల్త్ ని స్టోర్ చేసుకోవటం అనమాట. ఓకే, ఈ రకంగా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనీకి. ప్రస్తుతానికి మనీ అడిగింది నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ మనీ. నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ మనీ అంటే ప్రాబ్లమ్ ఆఫ్ స్టోరేజ్ అనమాట. ఈ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటే ఏంటి అంటే మన ఫ్యూచర్ స్టాండర్డ్ పేమెంట్స్ కి యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ 3 ఉంటాయి ఫంక్షన్స్. ఒకసారి రాస్తాను మళ్ళీ చూడండి. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి, స్టోర్ ఆఫ్ వాల్యూ ఆర్ మెజర్ ఆఫ్ వాల్యూ ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ ఒకటి, ఇంకొకటి వచ్చి యూనిట్ ఆఫ్ అకౌంట్. ఓకే, ఈ 3 ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ప్రాబ్లమ్ ఇన్ స్టోరేజ్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ కాదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. Dash is a naturally occurring compound with formula C6H5 twice CO. దాన్ని ఏమంటాము? బెంజోఫీనాన్ అంటాము. ఓకే, సో ఈ బెంజోఫీనాన్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. దాని ఫార్ములా ఏంటి? C6H5 twice CO. దీంట్లో మనకి 2 ఫీనాయిల్ గ్రూప్స్ ఉంటాయి అమ్మా. 2 ఫీనాయిల్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, 2 ఫీనాయిల్ గ్రూప్స్ కార్బోనైల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ ఫినాన్ ఎలా ఉంటుంది అంటే వైట్ కలర్ లో ఉంటుంది, క్రిస్టలిన్ సాలిడ్. ఓకే, అది ఇది స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, అండ్ అది ఈ బెంజోఫినాన్ సమ్ అదర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ని డిజాల్వ్ చేసుకునే కేపబిలిటీ కూడా కలిగి ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్లీ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు. ఓకే, డైస్ లో, పర్ఫ్యూమ్స్ లో, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ బెంజోఫినాన్ ని యూజ్ చేస్తారు. సో బెంజోఫినాన్ C6H5 twice CO. నెక్స్ట్ క్వశ్చన్. What is the priority zone of AMRUT, Atal Mission for Rejuvenation and Under Transformation Mission, which was launched by the Government of India in 2015? దేనికి? Water supply followed by sewerage. Okay, so Atal Mission for Rejuvenation and Urban Transformation Mission priority zone ఏంటి అంటే వాటర్ సప్లై అండ్ సీవేజ్ కి సంబంధించింది. ఓకే, సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో. ఏ మంత్ లో? జూన్ లో లాంచ్ చేశారు. ఓకే, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందమ్మా ఇది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్
అర్బన్ అఫైర్స్. ఓకే, సో దీని పర్పస్ ఏంటంటే గ్రీనరీని అండ్ అలానే ఓపెన్ స్పేసెస్ ని డెవలప్ చేయడానికి. ఓకే, సో దీని ప్రయారిటీ జోన్ క్వశ్చన్ అడిగినట్టు ఏంటి, వాటర్ సప్లై అండ్ సీవేజ్ అన్నమాట. సో ఈ వాటర్ సప్లై సీవేజ్ ని డెవలప్ చేయడానికి, మంచిగా ఉండేటట్టు చూడడానికి ఈ అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ ని లాంచ్ చేశారు జూన్ 2015 లో. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Who was the founder of హరిజన్ సేవక్ సంఘ్ ఇన్ 1932? హరిజన్ సేవక్ సంఘ్ ని మహాత్మా గాంధీ ఫైండ్ చేశారు. ఓకే, ఎప్పుడు? సెప్టెంబర్ 1932లో. ఓకే, నెక్స్ట్. Sohan Singh Bhakna and Hardayal were primarily associated with which of the following organizations? వీళ్ళిద్దరూ గద్దర్ పార్టీకి అసోసియేట్ అయిన వాళ్ళు. ఓకే, గద్దర్ పార్టీ 1931 లో ఫామ్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే యుగాంధర్ ఆశ్రమ్, శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, సో సోహన్ సింగ్ భట్నా అండ్ హర్దయాల్ గద్దర్ పార్టీకి అసోసియేట్ అయి ఉన్నారు. గద్దర్ పార్టీ 1931 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో. ఓకే, నెక్స్ట్. అండ్ అలానే ఈ గద్దర్ పార్టీ 1948 లో డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్డ్ ఇన్ 1948. నెక్స్ట్ క్వశ్చన్. During the reign of which of the following rulers did Huan Sang, a Chinese traveler, came to India? ఎప్పుడు? హర్షవర్ధన టైంలో వచ్చారు హ్యూయన్ సాంగ్ గారు. ఓకే, సో చెప్పినట్టుగా లాస్ట్ వీడియోస్ లో కూడా మేము చెప్పుకున్న హ్యూయన్ సాంగ్ గురించి. అతను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఉన్నారు ఇండియాలో. అలానే చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశారు. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అండ్ అలానే తను చాలా నేర్చుకున్నాడు, చాలా అబ్జర్వ్ చేశాడు. ఓకే, అండ్ అలానే హర్షాస్ రూల్లో హ్యూయన్ సాంగ్ గవర్నెన్స్, హిజ్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ బుద్ధిజం గురించి కూడా నేర్చుకున్నారు. ఓకేనా? సో అశోక అశోక టైంలో ఎవరు? ఓకే, మనకి ఇంకొక ట్రావెల్ వచ్చారమ్మా, ట్రావెలర్ హ్యూయన్ సాంగ్ అను ఇబన్ బటూటా. ఇబన్ బటూటా ఒక మొరకన్ ట్రావెలర్. సో అతను చైనీస్ ట్రావెలర్ కాదు. ఓకే, సో హ్యూయన్ సాంగ్ అనేది చైనీస్ ట్రావెలర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ పారాలింపిక్ 2020? పారాలింపిక్స్ 2020లో జరిగినప్పుడు ఇండియాస్ ర్యాంక్ 24th అమ్మా. మనకి 19 మెడల్స్ వచ్చాయి. నెక్స్ట్. షాహిద్ పర్వే ఖాన్, బుద్ధాదిత్య ముఖర్జీ అండ్ అనుష్క శంకర్ వర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? వీళ్ళు ముగ్గురు సితార్ కి అసోసియేట్ అయి ఉన్నారమ్మా. బీన్ దీనికి ఇంకొక మీనింగ్ తెలుసా? ఇంకొక బీన్ ఏమంటారో తెలుసా? రుద్రవీణ అంటారు. రుద్రవీణ అనే బీన్ అన్నమాట, లేకపోతే బుల్. ఓకే, సో షాహిద్ పర్వే ఖాన్, బుద్ధాదిత్య ముఖర్జీ, అనుష్క శంకర్ సితార్ కు సంబంధించిన వాళ్ళు. హూ వాజ్ అవార్డెడ్ ద మదర్ టెరీసా మెమోరియల్ అవార్డ్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ 2021? ఎవరికి వచ్చింది? అనిల్ ప్రకాష్ జోషికి వచ్చింది. అనిల్ ప్రకాష్ జోషి వాజ్ అవార్డెడ్ మదర్ టెరీసా మెమోరియల్ అవార్డ్ ఫర్ సోషల్ జస్టిస్ 2021. ఇతను ఎవరు అంటే ఒక ఎన్విరాన్మెంటలిస్ట్.
ఓకే, ఇతనికి అవార్డు ఎందుకు వచ్చింది అంటే ఇతను అరౌండ్ 10,000 విలేజెస్ లో ఆ, చాలా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ని, అలానే కొన్ని ఆర్గనైజేషన్స్ ని, కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ ని సంబంధించిన వర్క్ చేశారు కాబట్టి అతనికి ఈ అవార్డు రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. Identify the element 1 does not belong to group 1 of the modern periodic table. So, modern periodic table group 1 లో మనకి హైడ్రోజన్ ఉండదమ్మా. సో హైడ్రోజన్ అదే ప్లేస్ లొకేట్ అయినప్పటికీ ఆల్కలీ మెటల్స్ ఉన్న ప్రాపర్టీస్ హైడ్రోజన్ షేర్ చేసుకోదన్నమాట. సో హైడ్రోజన్ అనేది గ్రూప్ 1 కి గ్రూప్ 1 లో కన్సిడర్ చేయరు. ఓకే, సో ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ పీరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకోవటం బెటర్ అమ్మా. పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్, ఓకే అవి. నెక్స్ట్ క్వశ్చన్. One of the important institutes associated with Green Revolution is the Indian Agriculture Research Institute. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్. Which of the following articles of the Indian Constitution provides for a bicameral Parliament of India? A article 79, bicameral Parliament of India. ఓకే, అంటే 2 houses బట్టి రాజ్యసభ, లోక్సభ అని. నెక్స్ట్. Satyaram Riyan received the Padma Shri for promoting the Hojagiri dance form. He belongs to which of the following state? Tripura. He belongs to Tripura. Satyaram Riyan ఇతను ఒక ఫోక్ డాన్స్ పర్ఫార్మర్, అలానే ఫోక్ ఆర్టిస్ట్ కూడా త్రిపురలో. ఓకే, సో అతను వెల్ నోన్ దేనికి? హోజాగిరి డాన్స్ ఫామ్ కి. నెక్స్ట్. ఇతనికి పద్మశ్రీ వచ్చింది ఎప్పుడు? జనవరి 2021 లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఎన్సిలోస్టమా పిన్వామ్ కాదమ్మా, అది హూక్వామ్. ఓకే, సో దీన్నే మనం డియోడినేల్ అంటాం. సో దీనివల్ల మనకేమొస్తుంది? ఎన్సిలోస్టోమాసియాసిస్. ఓకే, అండ్ విచేరియా, ఫైలేరియా వామ్, ఓకే, నెమటోడా. నెక్స్ట్. ఎన్సిలోస్టమా జీనస్ నెమటోడా. టీనియా, టీనియా వచ్చి ఫ్లాట్ వామ్స్, టేప్ వామ్స్. ఓకే, ఫ్లాట్ వామ్స్ ని టేప్ వామ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్. ఆస్కేరిస్ జైంట్ రౌండ్ వామ్. సో ఎన్సైక్లోస్టోమా హూక్ వామ్ కి సంబంధించింది. హూక్ వామ్ ని మనం డియోడినేల్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. Which sodium compound is the most popular additive to various items such as sauces, salad dressings, and beverages for its preservative action? Sodium benzoate. Sodium benzoate ఇది ఒక సోడియం కాంపౌండ్ అమ్మా. దీన్ని మనం కామన్ గా యూజ్ చేసే ప్రిజర్వేటివ్ అనమాట. వేటిల్లో? సాసెస్ లో, సలాడ్స్ లో, అండ్ సమ్ బేవరేజెస్ లో. ఓకే, సో సోడియం బైకార్బోనేట్ కామన్ నేమ్ ఏంటమ్మా? బేకింగ్ సోడా కదా. అండ్ సోడియం ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ లో యూజ్ చేస్తారు. ఓకే, అండ్ సోడియం హైపోక్లోరైడ్ బ్లీచింగ్ కి. ఓకే, అండ్ వాటర్ ట్రీట్మెంట్ కి, డిస్ఇన్ఫెక్టెంట్ లాగా యూజ్ చేస్తారు సోడియం హైపోక్లోరైడ్ ని. నెక్స్ట్ క్వశ్చన్. మాసిండ్రం ఈస్ ఆ సదరన్ రేంజెస్ ఆఫ్
Khasi Hills. This is the highest average rainfall in the world. Okay. సో చిరపుంజిలో ఉంటుందమ్మా. చిరపుంజి తెలుసు కదా, ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది అక్కడ. ఓకే. నెక్స్ట్, ఆ చిరపుంజికి వెస్ట్ న 16 కిలోమీటర్స్ లో ఈ మాసింగం లొకేట్ అయి ఉంటుంది. ఎక్కడ? ఖాసీ హిల్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, బైలాడిలా రేంజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్? బైలాడిలా ఐరన్ ఓర్. ఓకే. సో ఇది సదరన్ పార్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ లో ఉంటుందమ్మా. దీంట్లో హై క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ కి ఫేమస్ ఇది. ఓకే. సో ఈ మినరల్ ఉండటం వల్ల ఇక్కడ మైనింగ్ అనేది సిగ్నిఫికెంట్ గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, on 28th June 2021, the Supreme Court held that persons with disabilities have a right to reservation in promotion under Article 16(4) of the Constitution of India 1950 in the case of a case prakaram State of Kerala was Lisamma Joseph. Okay, ఈ కేసు ప్రకారం June 28, 2021 సుప్రీం కోర్ట్ ఏం డిక్లేర్ చేసింది? డిజబిలిటీస్ ఉన్న పర్సన్ కి ప్రమోషన్ లో రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పింది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఒలింపిక్ ఫ్లాగ్ అవుట్ ఆఫ్ వీ హ్యావ్ టోటల్ 5 నెంబర్ ఆఫ్ రింగ్స్. అవును కదా, 1 2 3 4 5. ఓకే. సో వాటి కలర్స్ తెలుసా మీకు? బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్. ఈ 5 కలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆర్జీబీ ఉంటుంది, రెడ్, గ్రీన్, బ్లూ ఉంటుంది, రిమైనింగ్ ఎల్లో, బ్లాక్ గుర్తుంచుకోండి మీరు. ఓకే. ఫస్ట్ ఒలింపిక్స్ ఎక్కడ కండక్ట్ చేశారో తెలుసా? ఏన్షియన్ గ్రీస్ లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ తారిక్ ఈ ఫిరోజ్ షాహీ. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ బరానీ, జియావుద్దీన్ బరానీ రాశారనమాట, తారిక్ ఈ ఫిరోజ్ షాహీ. ఓకే. సో దేని గురించి అంటే తుగ్లక్ డైనాసిటీ గురించి. ఓకే. నెక్స్ట్, అమీర్ ఖుస్రో కూడా రాశారు నువా సిఫిర్. అండ్ ఇబ్న్ బతూతా రేలా రాశారు. ఆల్బెరూని తారిక్ అల్ హింద్ రాశారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, తారిక్ ఉంది, ఆల్బెరూనికి వచ్చేసి ఆల్ అని వస్తుంది. ఓకే. సో తారిక్ ఫిరోజ్ షాహీ, జియావుద్దీన్ బరానీ రాశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, the Desh Ke Mentor program launched by the Delhi government in October 2021 is for the students of classes 9 to 12. Okay. So Desh Ke Mentor program ni Delhi government October 2021 లో లాంచ్ చేసింది. ఎందుకు? మెంబర్షిప్ ని, గైడెన్స్ ని క్లాసెస్ ఆఫ్ 9 to 12 స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడానికి. సో ఏంటి అంటే కెరీర్ చాయిసెస్ ఏంటి అని ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఎప్పుడు లాంచ్ చేస్తారు? October 2021 లో. టార్గెట్ స్టూడెంట్స్ ఎవరు? క్లాసెస్ ఆఫ్ 9 to 12 ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, హెమిస్ ఫెస్టివల్. హెమిస్ ఫెస్టివల్ మనకి లదాఖ్ లో చేస్తారు, గుర్తుంచుకోవాలి. ఓకే. సో హెమిస్ ఫెస్టివల్ ఏంటి అంటే లదాఖ్ లో చేసే ఫేమస్ ఫెస్టివల్ ఇది. సో ఇది అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ లో సెలబ్రేట్ చేసేవారు 2019 వరకు. అంటే అప్పటిదాకా ఇది రీఆర్గనైజేషన్ జరగలేదు కదా.
సో అందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ లో చేసేవాళ్ళు. సో ఈ హెమిస్ ఫెస్టివల్ లో జరిగే ఏంటి అంటే హెమిస్ మొనాస్ట్రీ వాళ్ళు వచ్చి బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఇన్ లదక్ లో జరుపుతారనమాట. ఓకే, సో ఒకసారి రివైజ్ చేసుకుందాం మళ్ళీ 25 క్వశ్చన్స్ ని. సో higher cropping intensity is desirable for reducing unemployment in rural economy. Folk dance of Kummi is performed by the women of Tamil Nadu. Fundamental duties were not placed in Part 3 of the Constitution because Part 3 is justiciable. Which of the following is not a function of money? Problem in storage is not a function of money. Benzophenone is a naturally occurring organic compound with formula C6H5 twice CO. So water supply followed by sewerage is the priority zone of the AMRUT. Atal Mission for Rejuvenation and Urban Transformation Mission, which was launched by the Government of India in 2015 June. Mahatma Gandhi was the founder of Harijan Sevak Sangh, founded in September 1932. Sohan Singh Bhakna and Hardayal were primarily associated with Gaddar Party. During the reign of which of the following rulers did Huan Sang, a Chinese traveler, come to India? Harshavardhana. Huan Sang H తో స్టార్ట్ అయింది, హర్షవర్ధన్ కూడా H తో స్టార్ట్ అయింది, అలా గుర్తుంచుకోండి. What was India's rank in Paralympic 2020-24? We got 19 medals. Shahid Parvez Khan, Buddhaditya Mukherjee, and Anushka Shankar were associated with which of the following musical instruments? They are associated with sitar. దీన్ని మనం రుద్రవీణ అంటాము. Who was awarded the Mother Teresa Memorial Award for Social Justice 2021? Anil Prakash Joshi awarded the Mother Teresa Memorial Award for Social Justice 2021. He is an environmentalist. So hydrogen is the element that does not belong to group 1 of the modern periodic table. One of the important institutes associated with green revolution is the Indian Agriculture Research Institute, which is located in New Delhi. Next, which of the following articles of the Indian Constitution provides for a bicameral Parliament of India? A article, Article 79. Next, Satyaram Riyan received the Padma Shri Award in Jan 2021, promoting the Hojagiri dance form. He belongs to Tripura state. Which of the following page incorrectly matched? So, ancylostoma pinworm కాదు, hookworm కి సంబంధించింది. So sodium compound that is used in sauces and salads ఏంటి? Sodium benzoate. Sodium bicarbonate baking soda, sodium fluoride toothpaste లో యూజ్ చేస్తారు, sodium hypochlorite బ్లీచింగ్ లో యూజ్ చేస్తారు. Masindam is the southern range of the Khasi Hills. బైలాదిలా రేంజ్ మనకి ఛత్తీస్గఢ్ లో ఏం మినరల్స్ ఉంటాయి? మనకి ఐరన్ ఓర్ మినరల్స్ ఉంటాయి బైలాదిలా రేంజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ లో. 20th June 2021, Supreme Court held that persons with disabilities have a right to reservation and promotion under Article 16(4) of the Constitution in India. So 1950 case of State of Kerala was Lisamma Joseph. ఒలింపిక్ ఫ్లాగ్ లో మనకి ఫైరింగ్స్ ఉంటాయి. కలర్స్ ఏంటివి? రెడ్, yellow, బ్లాక్, గ్రీన్, బ్లూ. ఆర్డర్ చూస్తుంటే బ్లూ, yellow, బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్. Father of Tariq Firoz Shahi, Ziauddin Barani. Desh Ki Mentor program launched by Delhi government for classes 9 to 12. Last question. Hemis festival మనకి లదక్ లో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, సో ఇది 25 ప్రీవియస్ ఇయర్ జిఎస్ క్వశ్చన్స్. రేపు aptitude questions డిస్కస్ చేసుకుందాం. Till then, take care. Bye bye. All the best.